ఈ వీడియో ద్వారా నేను మీకు బ్లాగింగ్ సైట్స్లో ఒక 2 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ని ఇక్కడ సజెస్ట్ చేస్తాను. ఈ సజెషన్స్తో పాటు మీకు ఈ 2 వెబ్సైట్స్కి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీకు ఇక్కడైతే చూపిస్తాను. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బ్లాగింగ్ వెబ్సైట్స్లో మనకు చాలానే కేటగిరీస్ ఉంటాయి. అంటే న్యూస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇలా చాలానే కేటగిరీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక బ్లాగింగ్ సైట్లో న్యూస్కి రిలేటెడ్ కానీ, ఎంటర్టైన్మెంట్కి రిలేటెడ్ కానీ, స్పోర్ట్స్కి రిలేటెడ్ కానీ, ఇలా ఏదైనా ఒక సైట్ స్టార్ట్ చేశారనుకోండి. ఇటువంటివి స్టార్ట్ చేసినప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళ వెబ్సైట్లో చూసి కానీ, లేదా వేరే దగ్గర నుంచి తెలుసుకుని కానీ మన వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇంత కష్టపడకుండా మీకు నా నుంచి 2 సజెషన్లు అయితే ఇస్తాను. సో నేను ఒక 2 కేటగిరీ ఆఫ్ వెబ్సైట్స్ని అయితే ఇక్కడ పరిచయం చేస్తాను. సో ఇందులో మీరు కష్టపడకుండా చాలా అంటే చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇన్సర్ట్ చేయవచ్చు. సో అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి లిరిక్స్కి రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్, సెకండ్ వచ్చేసి మ్యూజిక్ రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్ అనమాట. ఈ లిరిక్స్కి సంబంధించిన వెబ్సైట్లు ఏంటంటే మన మూవీస్కి సంబంధించిన సాంగ్స్ అనేవి లిరిక్స్గా అయితే మెన్షన్ చేయొచ్చు. ఇలా మన తెలుగు సాంగ్సే కాకుండా వరల్డ్ వైడ్గా ఏదైనా ఒక సాంగ్ని లిరిక్ రూపంలో మనం ఇక్కడైతే అప్డేట్ చేయొచ్చు. ఇలా అప్డేట్ చేయడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వేరే వెబ్సైట్లో ఎవరైనా ఒక లిరిక్ మెన్షన్ చేశారనుకోండి, కేస్ ఆ లిరిక్ని మన వెబ్సైట్లో ఇన్సర్ట్ చేయాలంటే జస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు మెన్షన్ చేసిన లిరిక్ని కాపీ చేసుకుంటాం. అలా కాపీ చేసుకుని డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి వచ్చి పేస్ట్ చేస్తాం అన్నమాట. జస్ట్ కాపీ పేస్ట్ చేసి లిరిక్ వెబ్సైట్ని రన్ చేయవచ్చు. ఇక్కడ ఏ సాంగ్స్ అయినా కానీ మనం ఈజీగా కాపీ పేస్ట్ ద్వారా అప్డేట్ చేయవచ్చు. సో ఇలా కాపీ పేస్ట్ చేసి అప్డేట్ చేయడం వల్ల కాపీరైట్ ఇష్యూ రాదా అంటే, సో ఇక్కడ లిరిక్ అనేది ఒకసారి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే లిరిక్ రైటర్ ఉంటాడో సో ఒకసారి ఒక విధంగానే మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ అనుకోండి, ఒక న్యూస్ని చాలా విధాలుగా అయితే మనం రాయొచ్చు. ఇక్కడ లిరిక్స్ అనుకోండి, ఒకసారి రిలీజ్ అవుతుంది, ఒకే విధంగా మనకు లిరిక్ అనేది ఉంటుంది. సో కాబట్టి దాన్ని మోడిఫై అయితే చేయలేం. సో మోడిఫై చేయలేం కాబట్టి ఇక్కడ ఎంతమంది రాసినా కానీ కాపీరైట్ ఇష్యూ అయితే ఇక్కడ ఏం రాదు. సో మనం కాపీ పేస్ట్ చేసుకుని ఈజీగా ఈ లిరిక్ వెబ్సైట్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. సో మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, లిరిక్స్ తెలుగు డాట్ అనే ఒక డొమైన్ని స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. సో ఇది లిరిక్స్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో ఇందులో చూస్తే మనకు లేటెస్ట్ మూవీస్, సింగర్స్ అని డివైడ్ చేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇలా ఈ లిరిక్స్ని అప్డేట్ చేసి వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరి నుంచి వచ్చాయని మనం ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, యాడ్స్ బై గూగుల్ అని ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనకు గూగుల్ నుంచే రావడం జరుగుతుంది. సో ఈ లిరిక్ వెబ్సైట్లో 100 నుంచి 150 వరకు లిరిక్స్ అప్డేట్ చేసి గూగుల్కి అయితే అప్రూవల్కి రిక్వెస్ట్ చేయొచ్చు. సో అలా రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు అప్రూవల్ అయితే వస్తుంది. సో ఈ లిరిక్ వెబ్సైట్ ద్వారా ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. సో దీనికోసమే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏదైతే లిరిక్స్ తెలుగు అనే వెబ్సైట్ కనిపిస్తుందో ఆ వెబ్సైట్ యొక్క ప్రూఫ్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ వెబ్సైట్ అయితే నాది కాదు, కాకపోతే వాళ్ళు నాకు తెలుసు అనమాట. వాళ్ళకి లిరిక్ వెబ్సైట్ ఉంది కదా అని మీకు చూపించడం కోసం వాళ్ళ గూగుల్ యాడ్సెన్స్ యొక్క స్క్రీన్ షాట్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ స్క్రీన్ షాట్ అనేది ప్రెజెంట్ ఈ మంత్లోది అయితే కాదు, ముందు మంత్ అనమాట. ఈ స్క్రీన్ షాట్ పెట్టి 1 మంత్ అయితే అవుతుంది. ప్రెజెంట్ నేను అడిగాను కానీ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయలేకపోయారు. సో ఇది ముందు మంత్ స్క్రీన్ షాట్ అనమాట. సో ఎప్పుడైనా కానీ మీకు ఒక ఐడియా వస్తుందని నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు టుడే సో ఫార్లో 0.56 సెంట్స్ అనేది ఇక్కడైతే ఉంది. ఎస్టర్డే చూసుకున్నట్లయితే $1.82 అయితే రావడం జరిగింది. లాస్ట్ 7 డేస్ చూసుకున్నట్లయితే 7.65 సెంట్స్ అయితే రావడం జరిగింది. దిస్ మంత్ చూసుకున్నట్లయితే 12.06 సెంట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో లాస్ట్ మంత్ వీళ్ళ పేమెంట్ చూసుకున్నట్లయితే $112 అనేది వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఒక లిరిక్ వెబ్సైట్ నుంచి ఇక్కడ మనీ అనేది వీళ్ళైతే జనరేట్ చేస్తున్నారు. ఇక్కడ లిరిక్ వెబ్సైట్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లిరిక్ వెబ్సైట్స్ లో రెవెన్యూ అనేది అంత ఫాస్ట్ గా అయితే రాదు.
అంటే ఇప్పుడు ఒక లిరిక్ వెబ్సైట్ స్టార్ట్ చేసి మీరు గూగుల్ అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత నుంచి అంత ఎక్కువ రెవెన్యూ అయితే మీకు జనరేట్ అవుతూ 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెవెన్యూ రావడానికి కూడా వీళ్ళకి 1.5 ఇయర్ పట్టిందని వాళ్ళైతే చెప్పారు. వ్యూస్ వచ్చినా కానీ మీకు స్టార్టింగ్ తక్కువ వస్తుంది. 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్ అయిన తర్వాత నుంచి మీరు ఇక్కడ చూసిన రెవెన్యూ కంటే ఎక్కువే చూస్తారు. సో ఈ విధంగా ఒక లిరిక్ వెబ్సైట్ స్టార్ట్ చేయండి. సో చాలా అంటే చాలా ఈజీగా మీరు కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇదే కాదు, సో ఇంకా చాలా రెవెన్యూ వచ్చే వెబ్సైట్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఈ వెబ్సైట్ కూడా ఒక స్టార్టింగ్ వెబ్సైట్ కాబట్టి కొంచెం తక్కువ రెవెన్యూ అయితే కనిపిస్తుంది. ఇంకా దీనికన్నా పెద్ద వెబ్సైట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ నుంచి ఇంకా ఎక్కువగానే వస్తుంది. సో అటువంటి వాళ్ళు మనకు ఎవరో తెలియదు కాబట్టి ఇక్కడ ప్రూఫ్స్ చూపించడానికి అవ్వలేదు. సో వేరే కేటగిరీస్తో పోలిస్తే ఈ లిరిక్స్కి సంబంధించిన వెబ్సైట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటుందని నేను ఇక్కడైతే చెప్తున్నాను. అంటే మనం కంటెంట్ పెట్టడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు న్యూస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, స్పోర్ట్స్ కానీ, సో ఇటువంటి వెబ్సైట్స్ అనుకోండి, మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని దాన్ని మోడిఫై చేసుకుని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలా ఏమి ఉండదు, జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవడం, దీన్ని అప్డేట్ చేయడం ఇలా అయితే ఉంటుంది. సో దీనికోసం మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. సో ఈ వీడియోనే కాదు, లిరిక్ వెబ్సైట్స్ గురించి ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. సో దీని గురించి తెలుసుకునే స్టార్ట్ చేయమని నేను ఇక్కడైతే చెప్తాను. సో దీన్ని కూడా రికమెండ్ చేయట్లేదు, సో ఒక సజెషన్ కింద అయితే నేను ఇస్తున్నాను అనమాట. సో అది ఈ లిరిక్ వెబ్సైట్స్కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్. ఈ మ్యూజిక్ రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్లో కూడా మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేవి డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ మనం వేరే మ్యూజిక్ వెబ్సైట్స్ నుంచి కానీ లేదా యూట్యూబ్లో ఒక వీడియోని ఆడియో కింద కన్వర్ట్ చేసుకుని కానీ మనం ఇక్కడైతే ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఈ మ్యూజిక్ వెబ్సైట్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి. అంటే దీన్ని డిజైన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అలా కాకుండా నా దగ్గర దీనికి రిలేటెడ్గా ఒక థీమ్ అయితే ఉంది. ఆల్రెడీ కస్టమైజ్ చేసిన థీమ్ అయితే ఒకటి ఉంది. ఇన్ కేస్ మీరు ఈ మ్యూజిక్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను. సో దాని ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి ఈ థీమ్ని అయితే తీసుకోండి. సో మొత్తంగా నేను ఏం చెప్తానంటే ఈ మ్యూజిక్ వెబ్సైట్స్ నుంచి కూడా మంచి రెవెన్యూయే ఎర్న్ చేయవచ్చు. కాకపోతే ఈ మ్యూజిక్ వెబ్సైట్స్కి రిలేట్ ఉండే వాళ్ళు ఎవరు నాకైతే తెలియదు. సో అందుకోసమే దీనికి రిలేటెడ్గా ఉండే యాడ్సెన్స్ అకౌంట్ అనేది మీకు చూపించలేకపోతున్నాను. సో ఇందులో ఉండే అడ్వర్టైజ్మెంట్స్ కూడా మీకు ఇక్కడైతే చూపిస్తాను. యాడ్స్ బై గూగుల్ అని మనకి ఇక్కడైతే వచ్చింది. సో నేను ఇచ్చే సజెషన్స్ అయితే ఇవన్నమాట. ఎవరైతే బిగినర్ లెవెల్లో ఉంటారో, సో బిగినర్ లెవెల్లో ఉండే వాళ్ళు వేరే టాపిక్స్ మీద కాకుండా ఇలా మ్యూజిక్ రిలేటెడ్ కానీ లిరిక్స్ రిలేటెడ్ కానీ ట్రై చేయండి.